వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, లగేజ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పి. ఆ నెక్స్ట్ డే అయితే టీవీ అలాగే ఏసీ అయితే ఫిక్స్ చేయడానికి అయితే వచ్చారు. ఆ పనులు అలా జరుగుతూ ఉండగా ఇక్కడ మా చుట్టూ చూసారా, లగేజ్ మీద చిన్న మ్యాట్రెస్ వేస్తే స్లైడ్ ఆడించమంటున్నాడు. ఫుల్గా అయితే ఆడేస్తున్నాడు. అండ్ ఇక్కడ రూమ్ అంతా చూసారా ఎలా పడితే అలా ఉంది. ఇంకా సర్దుతూ ఉన్నాము, ఏది ఫుల్గా అవ్వలేదు. మా చుట్టూ అయితే ఫుల్గా అల్లరి చేసేస్తున్నాడు. తర్వాత కుకింగ్ చేద్దామని చెప్పి నేను కిచెన్లోకి అయితే వచ్చాను. నా కుకింగ్ మా హస్బెండ్ టేస్ట్ చేశారు, కానీ ఫ్యామిలీ కోసం నేను కుక్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు పెద్దగా కుకింగ్ రాదు, నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. బట్ నేను చేస్తే బాగానే ఉంటుంది, అందరికీ బాగానే నచ్చింది. మటన్ గ్రేవీ కర్రీ అయితే చేద్దాం అనుకున్నా. దానికోసం మిక్సీ జార్లో ఒక ఆనియన్, టొమాటో, కాజు, ఎండు కొబ్బరి అలాగే 5 వరకు రెడ్ మిర్చి కూడా తీసుకొని కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఆనియన్స్, సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 5 to 6 వరకు గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మటన్ బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గట్టి పడాలి మటన్ అనేది. అలా కొంచెం గట్టిపడిన తర్వాత పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని ఇంకొక 2 minutes అలా కలిపేసుకుని వాటర్ అనేది ముక్క మునిగేంత వరకు యాడ్ చేసి నేనైతే 6 to 7 విజిల్స్ వరకు అయితే రప్పించాను. బాగానే ఉడికిపోయింది. ఇది క్లియర్ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మటన్ గ్రేవీ కర్రీ అని చెప్పి. ఇది మెత్తగా అవ్వాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువ విజిల్స్ రప్పించుకోవచ్చు. ఇక్కడ చూసారు ఆయిల్ అయితే బాగా తేలింది, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను పని చేయడం ఏదో వింత అయినట్టు మా హస్బెండ్ చూసారా, నేను గిన్నెలు వాష్ చేయడం కూడా వీడియో అయితే తీసారా, అందుకే అలా చూస్తున్నాను. మా అత్తయ్య అయితే నెక్స్ట్ మా చిట్టుని కిందకి తీసుకెళ్తానని చెప్పి మా అత్తయ్య అయితే షటిల్ ఆడుతున్నారనమాట. ఇక్కడ చూసారా. తర్వాత మా చిట్టు కోసం జ్యూస్ చేద్దామని చెప్పి కర్బూజా అయితే కట్ చేశాను. అండ్ ఇక్కడ కర్బూజా కట్ చేశాక ఇక్కడ గింజలు చూస్తే చాలా రసం అయితే ఉంది ఆ సీడ్స్లో, అది కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చెప్పి ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. చాలా జ్యూస్ అయితే వచ్చింది. నాలా ఇలా ఎంతమంది చేస్తారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది కర్బూజా జ్యూస్. ఎంతమందికి ఇష్టం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఇలాంటివి లిక్విడ్స్ అనేవి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా హైడ్రేటింగ్గా ఉంటుంది, బాడీ అనేది కూల్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే నా ఈ చిన్న వ్లాగ్ ఎలా ఉంది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.